రైట్. ఇక ఇదే ప్రాంతానికి పలువురు మంత్రులు అధికారులు కూడా వచ్చినట్లు తెలుస్తుంది. దాని గురించిన డీటెయిల్స్ ఏంటి? కాసేపట్లో అక్కడికి రవాణా శాఖ మంత్రి, తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేరుకుంటారు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు. అలాగే మరికొంతమంది ఒకరిద్దరు మంత్రులు కూడా అటు రోడ్లు భవనాల శాఖ మంత్రి కూడా అక్కడికి చేరుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రమాద తీవ్రత అంటే దాదాపు 31 మంది ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. క్షతగాత్రుల్లో ఎంతమంది బతుకుతారనేది చెప్పలేని పరిస్థితి ఉందనే అది కూడా అక్కడ వైద్యులు కూడా చెప్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి ఇప్పటికే అటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కూడా వచ్చారు, పరిస్థితిని అక్కడ సమీక్షిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రధానమంత్రి కార్యాలయం కూడా ఆరాధిస్తుంది. ఎందుకు ఇంత దారుణమైన ప్రమాదం జరగడానికి గల కారణాలు ఏంటి అనే దానికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా అధికారులను వివరాలు అడిగినట్టు కూడా తెలుస్తోంది. కాసేపటి క్రితమే ప్రధాని మోడీ దీనికి సంబంధించి దిగ్భ్రాంతి వ్యక్తం చేయడమే కాకుండా మృతుల కుటుంబాలను ఆదుకుంటామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇక హాస్పిటల్లో కూడా మృతుల కుటుంబాల రోదనలతోనైతే మిన్నంటుతున్నట్లు తెలుస్తుంది. అసలు వాళ్ళకి ట్రీట్మెంట్ ఏ విధంగా కొనసాగుతుంది? అసలు క్షతగాత్రుల పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇప్పుడు 31 మంది ప్రాణాలు కోల్పోవడం ఒకటైతే అక్కడ గాయపడిన వారి పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉందనే చెప్పాలి. అంటే వారిలో ఎక్కువ మంది చిన్నపిల్లలు, అంటే కాలేజీలకు వెళ్ళడానికి బయలుదేరి వెళ్లిన వాళ్ళు, ఉద్యోగాల కోసం బయలుదేరి వెళ్లిన వాళ్ళు, హైదరాబాద్ లో చిన్న చిన్న పనులు చేసుకోవడానికి వెళ్లిన భవన నిర్మాణ కార్మికులు కూడా కొంతమంది ఉన్నారు. మనం ఇందాక చూసిన ఫొటోస్ లో కొన్ని ఫొటోస్ అయితే ఇటు సోషల్ మీడియాలో కానీ వేయలేని పరిస్థితి కూడా ఉంది. అక్కడ చేతులు తెగిపడి కొంతమంది మరి అంటే చిన్న పిల్ల అంటే రోజుల పసికందు కూడా తల్లితో పాటు ప్రాణాలు కోల్పోవడం అనేది అత్యంత బాధాకరమైన విషయం. ఆ ఆసుపత్రి ఆవరణ మొత్తం కూడా రోదనలతో నిండిపోయింది. అధికారులు ఎవరు వచ్చినా అసలు దీనికి సంబంధించి ఎన్ని కోట్ల ఎక్స్గ్రేషన్ ఇచ్చినా సరే మనకు పోయిన ప్రాణాలను తిరిగి తీసుకురాలేరు. అటు రోడ్డు ప్రమాదం తీవ్రత ఇంకెంతమంది చనిపోతారో తెలియని పరిస్థితి. అలాగే దాదాపు 10 మంది పరిస్థితి విషమంగా ఉందని కూడా అధికారులు చెప్తున్నారు. కాబట్టి తమ వారి ప్రాణాలు, కనీసం బతికున్న వారి ప్రాణాలైనా కాపాడండి, పోయిన వారి ప్రాణాలు ఎలాగో తీసుకురాలేరు. అత్యున్నతమైనటువంటి అవసరమైతే హైదరాబాద్ అత్యాధునిక వైద్య సదుపాయాలు ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించినట్టు కూడా కోరడం జరుగుతుంది. దీనికి సంబంధించి విషమంగా ఉన్న వాళ్ళని ఇప్పటికే గ్రీన్ ఛానల్ ద్వారా హైదరాబాద్ కూడా తరలించే ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ వెంకట్. ఒకవైపు ఇక్కడ ఎవరైతే గాయపడ్డారో వాళ్ళ కుటుంబాల పరిస్థితి కానీ వాళ్ళందరూ ఆందోళన తెలియజేస్తుంటే అక్కడ నుంచి ఒక్కొక్క విజువల్ బయటకు వస్తుంటే ఒక్కొక్క మరణం పెరుగుతుంటే కూడా చూసే వాళ్ళకు కూడా వినేవారికి కూడా ఈ బాధ రెట్టింపు అవుతుంది. చాలా తెల్లవారుజామున కూడా ఒక ఘోర రోడ్డు ప్రమాదం అయితే సంభవించింది. ఆ ఘోర రోడ్డు ప్రమాదంలోనే వీరందరూ కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇక దీని మీద ఇటు ప్రధానమంత్రి మోదీ కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఆయన ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది. ఇక దీని మీద ఇటు సీఎం రేవంత్, అదేవిధంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఇక రంగారెడ్డి జిల్లాలో జరిగినటువంటి ఈ ఘోర రోడ్డు ప్రమాదం మీర్జాగూడ దగ్గర ఆర్టీసీ బస్సును లారీ ఢీకొన్న ఘటనలోనైతే విద్యార్థినులు, ఉద్యోగులు, ఒక తల్లి తన చంటి బిడ్డతో చనిపోయింది. ఒకవైపు కొంతమందికి కాళ్ళు చేతులు తెగి పడిపోయినవి. ఇవన్నీ కూడా వింటుంటేనే కనీసం అవి చూడటానికి కూడా, అవి కనీసం టీవీల్లో ప్రసారం చేయడానికి కూడా వీలు లేనివి. అంత ప్రమాదకర స్థాయిలో కూడా ఆ ప్రమాదం జరిగింది. ముఖ్యంగా కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆరోపిస్తుంది ఏంటంటే ఇక్కడ ఒక రోడ్డుకు ఆల్రెడీ కూడా ఒక హైవేకి ప్రతిపాదన ఉంది. ఇక్కడ అయినప్పటికీ కూడా గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి పర్మిషన్ రాకపోవడంతో కూడా దాన్ని నిర్మించలేదు. ఇప్పటికైనా కానీ దాన్ని నిర్మించండి. ఇప్పటికీ ఇక్కడ 2 సంవత్సరాలు కూడా 600 వరకు కూడా ప్రమాదాలు జరిగాయి, ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఇప్పటికైనా కానీ ఆ రోడ్డు నిర్మించండి. ఆ రోడ్డు లేకే ఇప్పుడు వీళ్ళందరూ కూడా ప్రాణాలు కోల్పోయారంటూ కూడా అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా నిరసనలు తెలుపుతున్నారు. ఇక ఈ మేరకు కూడా ఎమ్మెల్యే కాళే యాదవ్ అక్కడికి వచ్చినప్పుడు కూడా కాళే యాదయ్య మీద రాళ్ళు రువ్వుతున్నారు ప్రజలు. ఎమ్మెల్యే డౌన్ అంటూ నినాదాలు చేస్తున్నారు. ఇక ఈ నిరసనలు కూడా తట్టుకోలేక ఎమ్మెల్యే కాళే యాదవ్ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయారు. ఇక దీంట్లో కూడా అనేక మంది కూడా చిన్న చిన్న వృత్తులు చేసుకునే వాళ్ళు, ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు, చిన్న పిల్లలు వీళ్ళందరూ కూడా చనిపోవటం అయితే దిగ్భ్రాంతిని కలిగిస్తుంది. చెట్ల నుంచి రోడ్ అవ్వట్లేదని 2018లో సర్వే అయింది, రోడ్డు సర్వే అయింది. ల్యాండ్ ఆల్రెడీ ల్యాండ్ సర్వే అయ్యి కూడా ఇంతవరకు పనులు స్టార్ట్ కావాలి. ఈ ఎన్జిటి వాళ్ళు మళ్ళీ కేసు చేయడం వల్ల ఈ రోడ్డు పనులు కావట్లేదు.
గవర్నమెంట్ కు సహకరిస్తలేరు వాళ్ళు. ఎన్జిటి వాళ్ళ మీద కేసులు పెడితే ఆ ఎన్జిటి వాళ్ళని తీసుకొచ్చి చెత్త కట్టేసే పట్టిస్తారు. అది ఇక అక్కడ రోడ్లు నిర్మించేందుకు నిధులు విడుదలైనప్పటికీ కూడా పర్మిషన్స్ లేక అక్కడ రోడ్లు నిర్మించలేదని, అసలు ఇంత చిన్న రోడ్డు మీదకి అంత హెవీ డ్యూటీ వెహికల్స్ని ఎలా పంపించారు, ఆ టిప్పర్ లారీని ఎందుకు పంపించారు, ఎందుకు అలౌ చేస్తున్నారు ఇలాంటి హెవీ వెహికల్స్ని చిన్న రోడ్డులో కంటూ కూడా అక్కడ వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. వాళ్ళని కోల్పోయిన ఆవేదనలో వాళ్ళు నిరసనలు వ్యక్తం చేస్తూ కూడా అక్కడికి వచ్చిన వారిని ప్రశ్నిస్తూ కూడా ఒక తీరని దుఃఖంతో తీవ్ర ఆందోళనతోనైతే వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఇక దీని మీద ఇటు ప్రధానమంత్రి మోడీ కూడా స్పందించడం జరిగింది. అసలు అక్కడ ఎందుకు ప్రమాదాలు జరుగుతున్నాయి అనేది కూడా తెలుసుకోవాలని చెప్పినట్లుగా కూడా మనకి మోదీ తెలుస్తుంది. ఇక ఈ ప్రమాదంలో చనిపోయినటువంటి రంగారెడ్డి డిస్టిక్లో జరిగినటువంటి ఈ ప్రమాదంలో చనిపోయిన ఈ ఇన్సిడెంట్ అసలు చాలా దిగ్భ్రాంతిని కలిగించింది. చాలామంది కూడా ఎఫెక్ట్ అయ్యారు. ఈ ఫ్యామిలీస్ కూడా ఇది వాళ్ళందరికీ కూడా డిఫికల్ట్ టైం. వాళ్ళందరికీ కూడా తొందరగా కూడా గాయపడిన వాళ్ళందరూ కూడా తొందరగా కోలుకోవాలని కూడా నేను కోరుకుంటున్నానంటూ కూడా ఇంకా ఈ మేరకు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. 2 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. దాంట్లో చనిపోయిన వారికి ఇక గాయపడిన వారికి 50,000 చొప్పున కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించారు. కాకపోతే అక్కడికి వచ్చిన స్థానికులు వీళ్ళందరూ కూడా కోట్లు ఇచ్చినా కానీ ప్రాణాలని వెనక్కి తీసుకొని రాలేం కదా అంటూ కూడా అని అక్కడ వాళ్ళందరూ కూడా నిరసనలు తెలుపుతున్నారు. ఇంకా రేవంత్ రెడ్డి ఈ విషయం తెలిసిన వెంటనే కూడా చాలా దిగ్భ్రాంతిని, హృదయ విదారక దృశ్యాలు, ప్రమాద దృశ్యాలు కూడా హృదయాన్ని కలిచివేశాయంటూ కూడా తాను ఇటు ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి కూడా ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది అని కూడా అండగా ఉంటుంది, క్షతగాతులకు మెరుగైన వైద్య సహాయం అందించడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామంటూ కూడా తెలియజేశారు. ఇక దీనిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర డీజీపీతో ఆల్రెడీ కూడా ఇప్పటికే మాట్లాడినట్లుగా సీఎం తెలిపి మెరుగైన వైద్యం కోసం క్షతగాతుల్ని హైదరాబాద్కు తరలించవలసిందిగా ఆదేశించినట్లుగా తెలిపారు. ఇక కలెక్టరు, స్థానిక శాసనసభ్యులు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్లను ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు పర్యవేక్షించవలసిందిగా కూడా సీఎం ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి విచారణ వ్యక్తం చేస్తూ కూడా అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని అవసరమైన చర్యలు చేపట్టాలంటూ కూడా ఆయన అందరికీ కూడా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఇక ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా తనకి ఎప్పటికప్పుడు తెలియచేయాలంటూ కూడా వారందరినీ కూడా ఆదేశించారు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఈ విషయం మీద అయితే దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తీవ్రంగా కలిచివేసింది ఈ ప్రమాదంలో ప్రమాదంలో ప్రయాణికులు మృతి చెందటం అనేది. మరోవైపు మృతుల కుటుంబాలకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ కూడా త్వరగా కూడా ఎవరైతే దీంట్లో గాయపడ్డారో గాయపడిన వారి పరిస్థితి కూడా చాలా విషమంగా, అంటే తీవ్ర గాయాలతోనే వారు కూడా ఆసుపత్రిలో చేరారు. ఇక వారు కూడా ఇటు త్వరగా కోలుకోవాలంటూ కూడా చెప్పారు. ఇక నారా లోకేష్ కూడా దీని మీద స్పందించారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి మీర్జాగూడ దగ్గర ఆర్టీసీ బస్సు లారీ ఢీకొట్టడంతో కూడా పలువురు మృత్యువాత పట్టమైతే హృదయం ద్రవించిపోయిందంటూ కూడా మాట్లాడారు. కేవలం